యేసు పుట్టక ముందు పరలోకం లేదు. పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా? యేసు పుట్టిన తరువాత. చాలా మందికి తెలియదండి. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ. డాడీ, నేను ప్రాణం ఇస్తాను. లేక 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 కోట్ల మంది దేవదూతల సమక్షంలో ఆయన మొదటి కొడుకును కన్నాడు. ఆయనే క్రీస్తు యేసు. పరలోకంలో పుట్టాడు యేసుక్రీస్తు. నేను పుట్టాను. ఎప్పుడు పుట్టాడు? సృష్టి పుట్టక మునుపు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? పరలోకం. కుడిపక్క చూశాడు. నాన్నగారు ఏంటి అలా చూస్తున్నారు? మరి నీకు కూడా పరలోకం రావాలి అంటే నువ్వు కూడా కష్టపడాలి నాయనా, శ్రమ పడాలి. మిగతా నా పిల్లల్లాగా నువ్వు నా కొడుకువే కదా. మరి వాళ్ళకి ఎలాగైతే కష్టపడితే పరలోకం ఇస్తారు, నువ్వు కూడా కష్టపడకుండా నీకు పరలోకం ఇవ్వను. కమాన్ మూవ్ అన్నాడు. దట్ ఈస్ ఫాదర్. వెళ్ళో అన్నాడు. మారు మాట్లాడకుండా యేసుప్రభు వచ్చేసాడు. బైబిల్ మాత్రం ఆదిమ హిబ్రూ గ్రీక్ భాష నుంచి నేరుగా వచ్చిందే తెలుగులో. ఇంగ్లీష్ను 100 సార్లు మార్చేశారండి. కనుక ఆ ఇంగ్లీష్ జోలు నీకెందుకు? దాన్ని బట్టి ఏమండి హిబ్రూకి వెళ్ళడం ఎందుకు? ఈ ఇంగ్లీష్ని ఎన్నిసార్లు మార్చారంటే ఆ హిబ్రూని ఎన్నిసార్లు మార్చారు ఎవరికి తెలుసు. కనుక కలిపి చేరిపోయే రకాలు విదేశాల్లో ఎక్కువ ఉంటారు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు సంకరం చేయటం. అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళు బైబిల్ని కూడా ఏం చేశారండి? వాళ్ళు ఇష్టం వచ్చిన వర్షన్స్, కింగ్ జేమ్స్ వర్షన్, గిడియన్స్ వర్షన్, గిద్యోన్ వర్షన్ అంట. వర్షన్ అంటే ఏంటి అని నేను ఎలా అనుకుంటున్నాను, అదే వర్షన్ అంటే. కనుక ఇంగ్లీష్ జోలికి వెళ్ళి ఎందుకు మీరు చెప్పు దెబ్బలు తింటారు? కనుక తెలుగు బైబిల్ను బాగా నేర్చుకోండి. తెలుగులో ఏముందో నేర్చుకోండి. ఇప్పుడు చదువుదామా? యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు? స్వయంభవుడైనందుకు దేవుడు అయ్యాడా? స్వయంభవుడు కాదని చెప్పేశాం. ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారు? అనివార్య పరిస్థితుల్లో లోకానికి సంబంధించిన లేకపోతే ఒక సినిమాలోని డైలాగ్, రే ఎవర్రా మీరంతా అనే ఒక టైటిల్ ద్వారా మేము ముందుకు రావడానికి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజానికి లోకంలో ఉన్న సంగతులు క్రైస్తవంలోనికి రాకూడదు, కానీ దానికి కారణం ఎవరంటే ఈ పిడి సుందర్రావు. ఈ పిడి సుందర్రావు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతాన్ని తన తొత్తులందరికీ, అంటే తన క్రింద ఉన్న వారందరికీ కూడా నేర్పించి తను మరియు తన పిల్లలందరూ కూడా ఒకటే రీతిగా ఈ కాలంలో ఒక స్వరమెత్తి గట్టిగా భౌభౌమని అరుస్తూ ఉన్నారు. ఈ మాట అనడానికి దయచేసి క్షమించండి. ఎవరినైనా సరే నేను గౌరవించి మాట్లాడటమే అలవాటు, కానీ వీరు అంతగా కోపం తెప్పిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏ పిచ్చి పట్టిందో తెలియదు, కానీ మతోన్మాదుల పక్షమై లేక యెహోవా సాక్షుల పక్షమై యేసుక్రీస్తుని ఎలాగైనా సరే మాతో సమానం, మనుషులతో సమానం అని నిరూపణ చేయడానికి చిత్రమైన టైటిల్స్ ని పెట్టుకుంటూ మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. సిగ్గు లేదు నిజంగా చెప్పాలంటే. క్రైస్తవులు అని చెప్పుకోవాలంటే వాళ్ళు క్రీస్తు మనుషులై ఉండాలి. వారు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారై ఉండాలి. వారు క్రీస్తు ఇచ్చిన పాప క్షమాపణను పొందుకున్న వారై ఉండాలి. వారు క్రీస్తు బోధలను అనుసరించే వారై ఉండాలి. లోకంలో మనకు అనుగ్రహించబడిన నామము యేసునామము అని లేఖనాల్లో స్పష్టంగా అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంటే, తాము క్రైస్తవులమని చెప్పుకుంటూ యేసుక్రీస్తు దేవునికి సమానుడా, యేసుక్రీస్తు కంటే దేవుడు ఎక్కువవాడా తక్కువవాడా, ఇట్లాంటి పనికి మాలిన టైటిల్స్ ని పెట్టుకుంటూ దాంట్లో యేసు ప్రభు పుట్టాడని, యేసు ప్రభు చిన్న దేవుడని, పరిశుద్ధాత్ముడు ఆయన తమ్ముడని రకరకాలైన బోధలు చేసుకుంటూ సమాజాన్ని బొత్తిగా కలుషితం చేసి పడేస్తున్నారు. నాకు తెలిసి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ మాటలు విని వాళ్ళు ఏదో మారుమనసు పొందుకుంటారన్న అభిప్రాయం నాకు లేదు. కానీ అమాయకులైన చాలా మంది ఈ పనికి మాలిన బోధలను వెంబడిస్తూ ఒక రకంగా చెప్పాలంటే నరకానికి పాత్రలు అయిపోతున్నారని చెప్పాలి. ఓ మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నా వెనకాల ఒక ఇమేజ్ ఉంది,
మీరు చూస్తున్నారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము 7 దేవదూతలతో చెప్పగా నేను వింటిని. నా వెనుకున్న వారి చేతుల్లో పాత్రలు ఉన్నాయి, ఉగ్రత పాత్రలు అని చెప్పొచ్చు. ఈ ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించగా 2వ వచనంలో ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిముఖ నమస్కారం చేయు వారికి బాధకరమని చెడ్డ పుండ్లు పుట్టెను. ఈ ఉగ్రత పాత్రలు ప్రియులారా ప్రత్యేకంగా ఎవరి కొరకు చేయబడినాయి అని అనుకుంటున్నానంటే నేను ఈ పిడి సుందర్రావు గ్రూప్ వాళ్ళకే. ఎందుకంటే వీరు క్రూర మృగానికి నమస్కారం చేస్తున్నారు. క్రూర మృగం అంటే దాని భావజాలం ఏంటంటే యేసుక్రీస్తుల వారిని ఎలాగైనా సరే తక్కువ చేసి మాట్లాడాలి. అసలు ఎవరు చెప్పారు మీకు యేసుక్రీస్తు తక్కువ ఎక్కువ దేవునితో సమానుడు? ఏంటి పిచ్చి మాటలు ఏంటి? అసలు క్రీస్తు సువార్త అంటే ఇదేనా? అసలు దీని గురించి వాదోపవాదాలు చేయమని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు దేవునితో సమానుడు అంటే అసలు యేసుక్రీస్తే సర్వాధికారైన దేవుడు కదా. అసలు దేవుడు అంటేనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిళితమై ఉన్నదే కదా దైవత్వం అంటే. మళ్ళీ క్రీస్తు దేవునితో సమానుడు అంటే క్రీస్తు దేవుడు కాదా? స్పష్టమైన ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. క్రీస్తు దేవుడని, ఆయన మహాదేవుడని, ఆయన సర్వాధికారి అయిన దేవుడని, దేవునితో సమానుడు అని ఫిలిప్పీ పత్రికలో ఈ లేఖన వచనాలన్నీ వ్రాయబడి ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. అయితే చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు దేవునితో సమానుడా, దేవుని కంటే తక్కువవాడా, దేవుని కంటే ఎక్కువవాడా, ఇటువంటి మాటలు సమాజంలో చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. విభజించి పాలించడం అనే ఈ లౌకికమైన తత్వాన్ని తీసుకెళ్లి పరలోకానికి అంటగడుతున్నారు. పరలోకంలో సృష్టి చేయాలంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకుంటారు. అది మనం ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం. 3వ అధ్యాయంలో ఈ పండు ఒకవేళ తిన్నాడు గనక ఆదాము తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలంలో కూడా తింటాడేమో, మనలో ఒకని వంటాడు వాడు అయిపోయాడు కదా, అది తిన్నాడంటే శాశ్వతుడు అయిపోతాడని వారిలో వారు మాట్లాడుకున్న విధానం మనం చూస్తున్నాం. వారిలో ఏ విభేదాలు లేవు. కుమారుడైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన బాప్తిసం పొందుకుంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు ఆయన ఆకాశం నుంచి సాక్ష్యం ఇస్తున్నాడు ఆకాశవాణిగా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద వాలి తన సంఘీభావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నాడు. వారిలో ఏ విభేదాలు లేవు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మాట్లాడుకుని పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీదకి పంపిస్తూ ఉన్నారు. తర్వాత సంఘం సిద్ధపడిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి ప్రియమైన సంఘముతో వారు జీవిస్తారు అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. వాళ్ళ విభేదాలు లేవు. కానీ లోకంలో ఉన్న మనం ఎలాగైనా సరే వాళ్ళని విడగొట్టేయాలి, ముక్కలు ముక్కలు చేసేయాలి. ఇక్కడున్న రాజకీయాలు సరిపోవట్లేదు, ఇక్కడున్న విభేదాలు సరిపోవట్లేదు, ఇక్కడున్న కుమ్ములాట్లు సరిపోవట్లేదు. దీనికి పైపెచ్చి దీని తోడు ఎట్లాగైనా సరే తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని విడగొట్టేయాలని సమానుడా, ఎక్కువైన వాడా, తక్కువైన వాడా, ఏమిటి పిచ్చి మాటలు? ఎంత దారుణంగా యేసుక్రీస్తును దూషిస్తున్నారంటే దేవ దూషణ. నేను అందుకే అన్నాను, ఈ దేవదూతల వెనకాల నిలబడిన దేవదూతల పిడి సుందర్రావు వారి గ్రూప్ మీద ఉగ్రతా పాత్రలు కుమ్మరించడం అతి త్వరలో వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క షార్ట్ వీడియోలు వస్తూ ఉంటే ఒళ్ళు ఉడుకుతూ ఉంది. ప్రపంచాన్ని పాడు చేయాలని ఈ కరుణాకర్, సుగుణ లాంటి వారితో చేతులు కలిపి వాళ్ళు ఒక పక్కన క్రీస్తు దైవత్వాన్ని వెక్కిరిస్తూ ఉంటే, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు మరొక పక్కన వెక్కిరిస్తూ ఉంటే, వారిని మించిపోయి మేము క్రైస్తవులమని చెప్పుకొని ఈ పిడి సుందర్రావు అసలు ఆ ఎదిగాడు, తల నెరిసింది, కానీ బుద్ధి జ్ఞానం కొంచెం కూడా లేదని చెప్పాలి. కోటాను కోట్ల దేవదూతల మందు దేవుడు యేసు ప్రభును కన్నాడు. వాళ్ళందరూ చూస్తుంటే, వాళ్ళ సమక్షంలో చూస్తూ ఉంటే కన్నాడు. ఏం మాటలేవు, పిచ్చి మాటలు. డాడీ నేను ప్రాణం ఇస్తాను, లేక 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 కోట్ల మంది దేవదూతల సమక్షంలో ఆయన మొదటి కొడుకును కన్నాడు. ఆయనే క్రీస్తు యేసు.
ఎక్కడున్నాయి బైబిల్ గ్రంథంలో? ఓ పిడి సుందర్రావు, ఒకవేళ ఈ మాటలు నువ్వు వింటూ ఉంటే 10 లక్షలు ఇస్తాను నేను, 10 లక్షలు బహుమానం. నా ఇల్లు అమ్మేసి 10 లక్షలు నీకు బహుమానం నేను ఇస్తాను. ఒకవేళ నువ్వు కోటాను కోట్ల దేవదూతల ముందు దేవుడు యేసు ప్రభును కన్నాడని, వాళ్ళందరూ చూస్తూ ఉండగా యేసుక్రీస్తు పుట్టాడని నువ్వు లేఖనాల్లో వచనం చూపించగలిగితే, హరికథలను బుర్రకథలను చెప్పుకుంటూ తండ్రి కొడుకులు చెత్త ప్రసంగాలు చేసుకుంటూ, ఒక రకంగా చెప్పాలంటే మీ మర్యాదను మీరే పాడు చేసుకుంటూ ఉన్నారు. లేఖనాల్లో లేని ఆ కట్టు కథలు, కల్పనా కథలేమో పక్కన ఈ మీసాల రాయుడు చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. తండ్రి అయిన దేవుడంట, కుమారా నువ్వు భూమి మీదకి వెళ్ళి నువ్వు కష్టాలు పడకపోతే, నువ్వు కష్టపడకుండా ఉంటే నీకు పరలోకం ఇవ్వను అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో గద్దించి మరి చెప్తున్నాడు అంటారు. ఓ అని తండ్రి అయిన దేవుడు తరిమేస్తే యేసు ప్రభు కిందకు వచ్చి కష్టపడి అంట పరలోకాన్ని సంపాదించుకున్నాడంట. మనకులాగా మనం ఎలాగ పరలోకం సంపాదించుకుంటామో అలాగే యేసు ప్రభు కూడా కష్టపడి పరలోకం సంపాదించుకుంటాడంట. ఎన్ని ప్రశ్నలు ఇందులో పుడుతున్నాయంటే, ఇదిగో ఆ చనిపోయిన అతను పీటర్ జాన్సన్ ఏమో యేసుక్రీస్తు కంటే ముందు పరలోకం లేదంటాడు. డైరెక్టర్ గారు చెప్పారు, తండ్రి గారు చెప్పారు అంటాడు. ఆ తండ్రి గారేమో పరలోకంలో యేసు పుట్టాడు అంటాడు. మరి దానికి తోడు ఏమో ఈ సంతోష్ కుమార్ ఏమో సేమ్ కాపీ పేస్ట్ పరలోకంలో యేసు ప్రభు పుట్టాడని. విడ్డూరమైన మాటలు. అంటే యేసు ప్రభు పరలోకాన్ని సృజించలేదన్నమాట. తాను సృజించిన పరలోకంలో తానే వెళ్ళడానికి అవకాశం లేని విధంగా నువ్వు కష్టపడితేనే నీకు నేను పరలోకం ఇస్తానంటే, పరలోకాన్ని ఎవరు చేసినట్టు? ఇంతకీ తండ్రి అయిన దేవుడు చేసినట్ట, కుమారుడైన యేసు ప్రభు చేసినట్ట? లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఆయన మూలముగా సమస్తము కలిగిన లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి. పదే పదే అనేక మంది సేవకులు దగ్గర 4 రోజుల నుంచి నెత్తి నోరు బాదుకొని చెప్తూ ఉన్నారు. అయినా సరే మళ్ళీ రోజుకు ఒక పనికి మాలిన వీడియో రిలీజ్ అంటే ఎట్లాగైనా సరే మా వాదాన్ని నిరూపించుకోవాలని అందు గురించి మీ గురించి ఉగ్రత పాత్ర వెనకాల సిద్ధమవుతాం. అంటే మీకు ఎలాగో సిగ్గు లేదనుకోండి, మీరు ఎన్ని చెప్పినా సరే దీని వెనకాల ఇంకొక వంకర వీడియో ఏదో పంపిస్తారు. కానీ ఈ పనికి మాలిన ఈ BOUI చెత్త బోధనలు అనుసరించే వాళ్ళకి నేను చెప్తున్నా, వీళ్ళు చెప్పే కల్పనా కథలకి ఏ వాక్యాధారం కూడా లేదు. పోయి కష్టపడితే నీకు నేను పరలోకం ఇస్తానన్న మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది? కోటాను కోట్ల దేవదూతల ముందు దేవునికి డెలివరీ అయితే యేసు ప్రభు పుట్టడం వాళ్ళందరూ చూశారని లేఖనాల్లో ఎక్కడుంది? అంటే ఈ లోకంలో జరిగే సంభవాలన్నీ, ఈ లోకంలో ఉన్న సంబంధాలన్నీ పరలోకంలో తీసుకెళ్లి దేవునికి ముడిపెట్టడం ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం. దానికి తోడు ఈ LKG రాంబాబు, ఈ LKG సంతోష్, వాళ్ళ బోధనలు చూడండి. వేరే ట్రాన్స్లేషన్స్ అస్సలు అక్కర్లేదంట, ఓన్లీ తెలుగు ట్రాన్స్లేషన్ మాత్రమే కావాలంట. ఇక హిబ్రూ ట్రాన్స్లేషన్ అయితే కొన్ని 100 సార్లు మార్చేశారంట. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అయితే ఇంకా ఏదో హీనాతిహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ తెలుగు తెలుగు తెలుగు, వేరే దాంట్లోకి వెళ్ళకూడదు. ప్రశ్నలు వేస్తే ఊపిరి తీసుకోలేనంత భయంకరంగా ఇబ్బంది పడతారు మీరు. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రాహాముకు లోతు తమ్ముడని 2-3 సార్లు రాయబడింది. ఇంతకీ అబ్రాహాము తమ్ముడు కొడుకా, లేకపోతే అబ్రాహాముకు లోతు తమ్ముడు అవుతాడా? తెలుగు బైబిల్లో చూసి ఇంకా మళ్ళీ పైపెచ్చి అంటారు వీళ్ళు. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అంట. బైబిల్కి జవాబు చెప్పాలంట. చెప్పండి మీరు ఆ తెలుగు బైబిల్ అనుసరించి ఈ 14వ అధ్యాయంలో ఉన్న పజిల్ని చెప్పండి. ఇంతకీ అబ్రాహాముకు లోతు తమ్ముడు అవుతాడా, లేకపోతే తమ్ముడు కొడుకు అవుతాడా? అంటే కొడుకు అవుతాడా? తెలుగు బైబిల్లో వేరే చోటంతా ఎక్కడన్నా వెతుక్కుని మీరు జవాబు చెప్పండి చూద్దాం. ఏదైనా రక్షణకు సంబంధించిన సమస్తము కూడా తెలుగు బైబిల్లో ఉన్నాయి.
కానీ ఏదైనా వివాదం పుట్టినప్పుడు, ఏదైనా ప్రశ్న పుట్టినప్పుడు వెళ్ళాలి, ఆదిమ హిబ్రూలోకి వెళ్ళాలి. పౌలుకు, బర్నబాకు, ఇటువంటి నూతనంగా వచ్చిన సేవకులకు కొన్ని వివాదాలు పుట్టినాయి. వెంటనే వాళ్ళు అపోస్తలుల దగ్గరికి పరిగెత్తారు. అక్కడ వాళ్ళు తర్కించి అపోస్తలులు చెప్పగా వాటిని రాసుకుని పత్రికల మూలకంగా తెచ్చుకుని వాటిని ప్రకటించారు. మేమేం చెప్తే ప్రపంచం అంతా వినాలి, మేమేం చెప్తే మొత్తం లోకమంతా వినాలి. మిగతా వాళ్ళందరూ పుస్తకాలు రాశారు, అవన్నీ పనికిమాల పుస్తకాలు. మా బాబు రాశాడు, ఆ పుస్తకం మాత్రమే కరెక్ట్ అయిన పుస్తకం. ఆ సింహగర్జన అని ఏదో ఒక పనికిమాల పుస్తకం రాశాడు, అదే కరెక్ట్ అయిన పుస్తకం. ఇక ప్రపంచంలో ఉన్న వ్యాఖ్యానాలన్నీ తప్పు అంటాడు ఈ మీసాల రాయుడు. ఎంత విచిత్రం! అద్భుతమైన దైవజనులు ఎంతో మంది ఆదిమ కాలం నుంచి అనేకమైన అద్భుతమైన పుస్తకాలు రాశారు. చరిత్ర ఆధారాలతో, అక్కడున్న భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకుని, మరి హెబ్రూలో ఉన్న ప్రతి అర్థాన్ని కూడా జాగ్రత్తగా వెలికి తీసి వీటన్నిటినీ తరచు చూచి వాటికి అద్భుతమైన రీతిలో జవాబునిచ్చారు. అద్భుతమైన రీతిలో వాళ్ళు ఆ పుస్తకాలు రాశారు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమేనా, కొంతమంది అవివేకమైన దైవ సేవకులు అనబడిన వాళ్ళు కూడా, అందులో ఇప్పుడు సుప్రసిద్ధులు డాక్టర్ నోవా, మరి తర్వాత ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ ఇర్మియా, గొప్ప దైవజనులు అనుకుంటున్నారు వీళ్ళని. ఆ తర్వాత హోసన్నలో ఉన్న ఇంకొక అతను ప్రెడీపాల్, వీళ్ళందరూ పీడి సుందరరావును మోసేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు, వీళ్ళ బోధలు మీరు చూడలేదా? ఎవర్రా మీరంతా, ఎక్కడి నుంచి వచ్చారు? యేసుక్రీస్తు పుట్టాడు అని అంటున్నారు, మీరు అదే నమ్ముతున్నారు. ఎంత దరిద్రమైన వ్యాఖ్యానం అది! యేసుక్రీస్తు పుట్టాడా? దైవత్వంలో ఉన్న ప్రధానమైన లక్షణమే అక్కడ ఎగిరిపోతుందే, ఆయన శాశ్వతుడు అనేది. ఓ పక్కనేమో ఇర్మియా గారు, ఎవరిని ఆ చచ్చిపోయిన అతను కూడా అతను మహా గొప్ప రైటరు పీటర్ జాన్సన్. తర్వాత ఈ పీడి సుందరరావు మహానుభావుడు, సత్యాన్ని సత్యంగా ప్రకటించడం చేత కాదు. మీకు తొడగొట్టే వాళ్ళే కావాలంటే సినిమాల్లో బోల్డంత మంది ఉన్నారు కదా. చాలా విచిత్రమవుతూ బాధతో నేను ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. సంపూర్ణమైన లేఖన మీరు విరుద్ధమైన మాటలు. చూద్దాం వీళ్ళ అవివేక ఆ ప్రసంగాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. ఈ మీసాల రాయుడేమో పక్కన ఆ కట్టుకథలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. అసలు లేక ఆధారమే లేకుండా ఏదో తన పక్కనే ఉండి పరలోకంలో పక్కనే ఉండి చూసినట్లుగా తండ్రి అయిన దేవుడు గద్దించేసి యేసుప్రభుని భూమి మీదకి పంపించేసినట్టుగా, ఒకవేళ పంపించకపోతేనంట మరొక పెద్ద కట్టుకథ. అసలు యేసు రక్తం లేకపోతే సంధ్య అనేదే లేదు, మనం ఎలాగోలా కష్టపడి పరలోకం వెళ్ళిపోతే దేవుని మనం అంతా ప్రశ్నించమా అని ఒక మళ్ళీ పనికి మాలిన వ్యాఖ్యానం. అసలు చిన్న పిల్లలు కూడా ఈ రీతి దైవత్వం గురించిన మాటలు చిన్న పిల్లలు కూడా మాట్లాడరు. అంత దారుణం. రెండో పక్కనేమో ఈ సంతోషం అంటాడు, హెబ్రీలోకి మనం వెళ్ళక్కర్లేదు, ఇంగ్లీష్లోనికి వెళ్ళక్కర్లేదు, కేవలం మనం తెలుగే అంటారు. తర్వాత ఏమో మరి ఈ రాంబాబుని ఒకసారి చూడండి మీరు, ఎంత విచిత్రమో ఎంత విడ్డూరమో. ఇతను ఏమంటాడంటే సామెతలు 8వ అధ్యాయంలో 22 నుంచి ఆ పైన రాయబడిన వచనాల్లో ఉన్నది యేసుప్రభువే అని గట్టిగా వీళ్ళందరూ చెప్తున్నారు అనుకోండి. బొంకూరు ఈ గ్రూప్ వాళ్ళు అదే చెప్తున్నారు, ఈ పీడి సుందరరావు గ్రూప్ వాళ్ళు అదే చెప్తున్నారు. చెప్తూ ఇతను ఈ రాంబాబు ఏమన్నాడో ఒకసారి మీరు చూడండి ప్రియులారా. స్క్రీన్ మీద మీరు చూసిన తర్వాత నేను దాని గురించి మాట్లాడతాను. అధ్యాయంలో చెప్పబడుతున్న జ్ఞానం యేసుక్రీస్తే అని ప్రూవ్ చేస్తారు. 8వ అధ్యాయాన్ని యేసుక్రీస్తుగా ఒప్పుకోరు. జ్ఞానము ఘోషించుచున్నది, నేను పుట్టి తిని ప్రధాన శిల్పి ఆయన యొద్ద సంతోషించుచుంటిని. ఈ మాటలు యేసుక్రీస్తుకు మనం ఆపాదిస్తుంటే, యేసుక్రీస్తే అని మనం చెబుతుంటే ఒప్పుకోలేకపోతున్నారు. ఓకే, పక్కనే అధ్యాయం సామెతలు 8 అయిపోయింది. ఇప్పుడు 9కి వచ్చాం. 9కి వచ్చేసరికల్లా మొదటి వచనంలో అద్భుతమైన మాట రాయబడింది. ఒక్కసారి ఆ మాట చదువుదామా? జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది అని ఉంది ఇక్కడ.
ఇక్కడ జ్ఞానం ఎవరు, 7 స్తంభాలు ఏంటి? ఈ వివరణ మనకు తెలిస్తే 8వ అధ్యాయంలో ఉన్న జ్ఞానము ఈ జ్ఞానము ఒకటేనా లేకపోతే వేరువేరా అని ఎవరైతే 8వ అధ్యాయములో ఉన్న జ్ఞానం యేసుక్రీస్తు కాదని మాట్లాడుతున్నారో వాళ్ళకు పంపించండిగా. ఈ జ్ఞానం ఎవరు? 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుచున్నది అని అంటున్నాడు కదా, ఆ జ్ఞానము ఈ జ్ఞానం అని చెప్పబడుతున్న వ్యక్తులు ఒక్కరు కాదా? నా ప్రశ్న. ఏమంటే చూడండి, అతను అతిశయం ఎంత బ్రహ్మాండంగా కనబడుతుందో, మొహం చాటలాగా చేసి గర్వపడుతున్నాడు. సామెతలు 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుచున్నది అని జ్ఞానం మాట్లాడుతూ, అలా కింద వచనాల్లోనికి వచ్చేసరికి నేను పుట్టి తినే అనే మాట ప్రయోగించబడితే ఆ మాటను పట్టుకుని యేసు ప్రభువే, ఇది యేసు ప్రభువే, ఇది చాలా మంది ఒప్పుకోలేకపోతున్నారు. మేము ఎంత చెప్పినా సరే ఒప్పుకోలేకపోతున్నారు. యేసు పుట్టాడు అని మేము గట్టిగా వాదిస్తున్నాం. యేసు పుట్టాడు అని ఎవడైతే స్థాపిస్తాడో వాడికి ₹1,00,00,000 అని అనౌన్స్మెంట్ అయితే దాన్ని సంపాదించుకోవడానికి తాపత్రయపడుతున్నట్టుగా కనబడింది. యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు రక్తము ద్వారానే మనకు విమోచన, యేసు ప్రభు ద్వారానే మనం పరలోకం వెళ్తాం, ఆయనే మార్గము సత్యము జీవము, ఇవన్నీ వదిలిపెట్టేసి యేసు ప్రభు పుట్టాడు సచ్చినట్టు మీరు ఒప్పుకొని తీరాలి, లేకపోతే మేము అసలు ఒప్పుకోము, మేము కావాలంటే పక్క అధ్యాయానికి వెళ్తాం, వెనకాల అధ్యాయానికి వెళ్తాం, ప్రకటనలోకి వెళ్తాం, ఇంకో చోటుకి వెళ్తాం, అన్ని చోట్లకి వెళ్ళి యేసు ప్రభు పుట్టాడు అని మేము స్థాపిస్తామని గట్టిగా కూర్చున్నారు. ఎందుకంటే ఎవడో ₹1,00,00,000 అనౌన్స్మెంట్ చేశాడు, అందుకని ప్రయాసపడుతున్నారు వీళ్ళందరూ. అసలు దీనివల్ల ఒరిగేది ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞ ఏంటి, ఆయన చెప్పిన ఆ వాక్యం ఏంటి, ఆయన ప్రకటించమన్న సంగతులేంటి, మనం ప్రకటించడానికి ముప్పు తిప్పలు పడిపోతున్న సందర్భం ఏంటి, అస్సలు కొంచెం కూడా నాకు అర్థం కావట్లేదు. యేసు ప్రభు పుట్టాడని నిరూపణ చేస్తే ఏంటి ప్రయోజనం? ఒకటే, యేసు ప్రభు పుట్టాడంటే ఆయన దైవత్వం లేని వ్యక్తిగా మనం చెప్పాల్సి ఉంటుంది, ఆయన అధికారం లేని వ్యక్తిగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది కాదు కదా దేవుని యొక్క వాక్య సారాంశం. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అనే మాటను విశ్లేషించండి, ఎట్లా సాధ్యం? ఆయన అన్నిటిపైన అధికారం కలిగిన దేవుడు అంట. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంటాయి. మహాదేవుడు అంటే దానికంటే పైన ఇంకోటి ఏముంటుంది చెప్పండి? ఇక్కడ ఒక్క సంగతి అర్థం కావట్లేదు. ఇప్పుడు తండ్రి అనే దేవుడిని ఎవరు కించపరచట్లేదు, తండ్రి అనే దేవుడి వేస్ట్ అని ఎవరు చెప్పట్లేదు. అసలు ఈ ఆలోచన పనికిమాల ఆలోచన ఎవరికి రావట్లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏకమై ఉండి పనిచేస్తున్నారు. ఇది ఎంత రమ్యమైనది, ఎంత సుందరమైనది. ఇందులో హెచ్చు తగ్గులు చేసి వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వాళ్ళేమో పనికొచ్చేవాళ్ళు, ఒకడేమో డిక్టేటర్, ఇంకొకటి కాదు అని చెప్పేటట్టుగా బుద్ధి కలగడానికి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో అద్భుతమైన మాట రాయబడింది. తండ్రి అయిన దేవుడే నా దేవా అంటున్నాడు, కుమారుని నా దేవా అంటున్నాడు, ఓ మై లార్డ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఆయన తక్కువ అయిపోయాడని కాదు, ఈయన నా దేవా అంటాడు, ఆయన నా దేవా అంటాడు, పరిశుద్ధాత్మలు ఇద్దరు కలిపి నా దేవా అంటారు, వీళ్ళిద్దరు కలిపి ఆయన నా దేవా అంటారు. ఓకే, అక్కడ కరెక్ట్గా సెట్ అయిపోయింది. దాన్ని పట్టుకొని అసలు యేసు ప్రభుల వారు పుట్టాడని స్థాపించే ఆ భయంకరమైన విపరీతమైన ప్రయత్నం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈయన అతిశయం చూడండి, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒక అద్భుతమైన చూడండి వచ్చాడు, పరమ వీరుడు వచ్చాడు చూడండి, ఒక అద్భుతమైన సంగతి మనకు చెప్పబోతున్నాడంట. అది సామెతలు 9వ అధ్యాయంలో ఉందంట. సామెతలు 9వ అధ్యాయంలో ఉందంట. ఏముందో చూద్దాం రండి ఒకసారి ఆయన మాటల్లోనే. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకున్నది అన్నది ఎవరో తేలితే వాళ్ళు ఏ సమాధానం చెబుతారో మనం చూద్దాం. తాడిని తన్నేవాడు ఉంటే తలను తన్నేవాడు ఉంటాడంట సామెత. ఎంత గర్వమో చూడండి, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. పంపించండి, ఇంక అందరూ ఈ వచనాన్ని అందరికి పంపించండి అంటున్నాడు. అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయానికి వెళ్దాం. ఎందుకంటే ఈ మహానుభావుడు దాన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాడంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చివరి భాగంలో ఉన్న ఆ మాటలు కనెక్ట్ చేస్తున్నాడు. యేసు ప్రభు 7 దీపస్తంభముల మధ్య
సంచరిస్తున్న ఆ మాట కనెక్ట్ చేస్తున్నాడు. అక్కడేమో దీపాలు ఉన్నాయి, దీప స్తంభాలు ఉన్నాయి, ఇక్కడేమో కేవలం స్తంభాలు ఉన్నాయి. జ్ఞానము 7 స్తంభాలను కట్టుకుంది. అంటే అది స్థిరపరచడం, అంటే దాన్ని ఫిగరేటివ్ లాంగ్వేజ్లో చెప్పబడినప్పుడు మనం అక్షరార్థంగా ఇక్కడ 7 స్తంభాలు అక్కడ 7 స్తంభాలు అది కాదు కావాల్సింది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఇప్పుడు నేను ఈ రాంబాబుకి మరియు ఈ సంతోష్ కుమార్కి ఇద్దరికి కూడా నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు అజ్ఞానులకు కూడా నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంతోష్ కుమారు మనం వేరే లాంగ్వేజ్లోకి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అని చెప్తున్నా అంటే, నేను పోయినసారి వీడియోలో కూడా చెప్పాను, వీళ్ళు వేరే లాంగ్వేజ్లోకి ఎందుకు వెళ్ళరంటే, మొట్టమొదటిగా వీళ్ళకి ఏం తెలియదు గనక, లాంగ్వేజ్ జ్ఞానం లేదు గనక, దాన్ని వివేచించలేరు గనక, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఎవరైనా సరే లాంగ్వేజ్లో వేరే లాంగ్వేజ్లో ఉన్న సంగతులు చెబితే తమ వాదన వీగిపోతుంది కదా, తమ ఓడిపోతాం కదా, అందుకని భయం. ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి అవసరమైతే ఎవ్రీ లాంగ్వేజ్ను కూడా తప్పు పట్టేస్తాం. ఎవ్రీ లాంగ్వేజ్ మార్చలేదని రూల్ ఏముంది అని అంటారు. అలాగైతే అన్ని రూల్సే వస్తాయి. తెలుగు లాంగ్వేజ్లో సరిగ్గా రాశారని రూల్ ఏంటి, ఆనాడు ఉన్న వాడికి అంత జ్ఞానం ఎక్కడ ఉంది, ఆయన ఏ కాలేజీలో చదువుకున్నాడు, ఆయనకి ఏ జ్ఞానం ఉంది, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి కదా. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసింది భారతీయులే కదా. ఆ భారతీయుడికి అంత గొప్ప జ్ఞానం ఎక్కడ వచ్చింది, ఏ కాలేజీలో చదువుకున్నాడు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఇప్పుడు ఈ సంతోష్ కుమార్ అంటాడు కదా, ఆ ట్రాన్స్లేషన్ చేసిన వాడికి ఆ ఏ జ్ఞానం ఉంది, ఏ బుద్ధి ఉంది, ఏ తెలివి ఉంది, అథెంటికేటే కాదా, ఇవన్నీ కూడా ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రశ్నలు వేయడం మొదలు పెడితే అన్ని చోట్ల కూడా ప్రశ్నలు వేయాలి. పైపెచ్చి నేను చెప్తున్నాను, ఈ రాంబాబు అంత గొప్పగా అతిశయంగా మాట్లాడుతున్నాడు కదా, నేను ప్రూవ్ చేస్తానంటున్నాడు. ప్రూవ్ కాదు బాబు, పురుగుల మందు కాదు, అది ప్రూఫ్, లేకపోతే ప్రూవ్ అంటారు. ఆయన ప్రూవ్ అంటున్నాడు. ప్రూవ్ యేసుక్రీస్తే అని ప్రూవ్ చేస్తారు. అంటే ప్రొనౌన్సియేషన్ కూడా తెలియని, వేరే భాష ప్రొనౌన్సియేషన్ కూడా తెలియని వ్యక్తులు వేరే భాషలోని పదాలు ఉపయోగించుకుంటారు. వీళ్ళకి ఎక్కడ అవసరమైందో అక్కడ ఉపయోగించుకుంటారు. వీళ్ళకి అవసరం లేని చోట లేదనేస్తారు. పిడి సుందర్రావు సార్ ప్రసంగం చేస్తూ ఎలోహింను గురించి మాట్లాడుతూ ఎలోహిం అంటున్నాడు. అంటే హెబ్రీ భాషలోని ఎలోహిం సంగతి నీకు ఎందుకు, ఆ హెబ్రీ భాష వివరణ అంతా ఆ రోజు ఆ ప్రసంగంలో చేస్తున్నాడు. ప్రియుల మెట్టుకు మనం ఒకసారి ఈ రాంబాబును మరి తర్వాత ఈ సంతోష్ కుమార్ ఇద్దరు సంగతి తెలుద్దాం రండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం ఏముందో ఒకసారి చూద్దాం మనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అని అంటున్నాడు. ఈ జ్ఞానం సామెతల్లో 8వ అధ్యాయంలో ఉన్న జ్ఞానం కాదా అంటున్నాడు. ఎవరు కాదన్నారు? అదే జ్ఞానం. అక్కడ జ్ఞానం ఏం రాయబడింది, ఇక్కడ జ్ఞానం అని రాయబడింది. కానీ మీరు చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? ఈ జ్ఞానాన్ని యేసు ప్రభుకు ఆపాదిస్తూ ఉన్నారు. అట్లాంటి చాలా పొరపాట్లు జరుగుతాయి. ఎందుకంటే మీరు తెలుగు ట్రాన్స్లేషన్ ఆధారం చేసుకుని చెప్తున్నారు కదా, మీకు దిమ్మ తిరిగే జవాబు. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం అన్నారు కదా, దిమ్మ తిరిగే జవాబు నేను ఇస్తాను వేరే ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి. ఒకసారి మనము ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోకి వెళ్దాం. చూడండి, స్క్రీన్ మీద మీకు చూపిస్తూ ఉన్నాను నేను. విజ్డమ్ హ్యాస్ బిల్ట్ హర్ హౌస్, షీ హ్యాస్ క్యారీడ్ అవుట్ హర్ 7 pillars అనే మాట రాయబడింది. విజ్డమ్ అంటే జ్ఞానము. హ్యాస్ బిల్ట్, అది కట్టిందంట. ఏం కట్టింది? హర్ హౌస్. హర్, హెచ్ఈఆర్, హర్ అంటే ఆమె. విజ్డమ్ అనే పదము ఇక్కడ ఉపయోగిస్తే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఆమె అన్నాడు. ఇది హెబ్రూ కూడా మీరు పక్కన చూడొచ్చు, హెబ్రీ మాట కూడా మీరు పక్కన చూడొచ్చు. దాని గురించి నేను తర్వాత వివరిస్తాను. వీళ్ళారా, హర్ హౌస్ అని రాయబడింది. ఆమె ఇల్లు జ్ఞానము ఆమె ఇల్లు కట్టుకొనినది. ఇది ఫిగరేటివ్ లాంగ్వేజ్ లో రాయబడిన మాట. ఇది ఒకవేళ యేసు ప్రభువుకు ఆపాదిస్తే, యేసు ప్రభువే ఆ 7 స్తంభాల మధ్య సంచరించే యేసు ప్రభువే అయి ఉంటే హిస్ హౌస్ అని రాయబడాలి. అందుకే కదా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తప్పుపట్టేది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అందుకే మనం నమ్మకూడదు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా రాసేసుకున్నారు అని
ఈ సంతోష్ కుమార్ అంటాడు. అందు గురించే నేను భారతీయ మరో లాంగ్వేజ్లోనికి మిమ్మల్ని తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాను. భారతీయ మన పక్కనే ఉన్న కర్ణాటక కన్నడ లాంగ్వేజ్ ఒకసారి చూద్దాం. కన్నడ లాంగ్వేజ్. ಜ್ಞಾನವೆಂಬಾಕೆಯು ತನ್ನ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದಾಳೆ. ಆಕೆಯು ತನ್ನ 7 ಕಂಬಗಳನ್ನು ಕೆತ್ತಿಸಿದ್ದಾಳೆ. కన్నడ వచ్చిన ఎవరినైనా అడగండి. మీకు కర్ణాటకలో కూడా చాలా పెద్ద సంత ఉంది కదా, వారిని అడగండి. అక్కడ తెలుస్తుంది ఆ లాంగ్వేజ్ లో ఏం రాయబడింది అని. అంటే ఇంగ్లీష్ వాడికంటూ బుద్ధి లేదులే, వాడికి కావలసినట్టు రాసుకున్నాడు. అంటే నా మాట కాదు, మీ మాట అని అన్నారు కదా. మరి భారతదేశంలోనే తెలుగు రాష్ట్రం పక్కనే ఉన్న కన్నడోడికి కూడా బుద్ధి లేదంటారా? తమిళోడికి బుద్ధి లేదంటారా? హిందీ వాడికి బుద్ధి లేదంటారా? మిగతా అన్ని భాషల్లో కూడా స్పష్టంగా రాయబడింది జ్ఞానము స్త్రీతో పోల్చబడింది. జ్ఞానವೆಂಬಾಕೆಯು, జ్ఞానం అనే స్త్రీ అర్థం. తన మనియన్ను, తన ఇంటిని కట్టుకొండిద్దాಳೆ అంటే కట్టుకుంది. జ్ఞానము అనే ఒక స్త్రీ తన ఇంటిని తానే కట్టుకుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుక్కును అన్నాడు ఇంకో చోట. జ్ఞానవంతురాలు, జ్ఞానం అనే స్త్రీ ఇక్కడ రాయబడింది. ఆకెయు, ఆమె తన 7 కంబಗಳನ್ನು ಕೆತ್ತಿಸಿದ್ದಾಳೆ. తన ఇల్లు కట్టుకుంటూనంట ఇక్కడ రాయబడింది. చూడండి, ఇక్కడ రాయబడింది ఆ ఇల్లు కట్టుకుంటూనంట ఆమె 7 స్తంభాలను చెక్కించిందంట. ప్రియులారా, ఇది యేసు ప్రభుతో పోల్చడం, దీనికి ఏం సమాధానం చెప్తారో చూద్దాం అంట. ఏమండి, డబ్బులు పలవడం కాదా ఇది? మేము 25 సంవత్సరాలు 25 years ఎక్స్పీరియన్స్ మేము బైబిల్ చదువుతా అని అంటున్నారు. మహా అంటే 25 years. అంతకుముందు మహానుభావులు ఎందరో బైబిల్ని చదివి ఆపోసన పట్టేసి దానిపైన అనేకమైన వ్యాఖ్యానాలు రాశారు, అనేకమైన పుస్తకాలు రాశారు. ఈరోజు ఆ పుస్తకాలను బట్టి అనేక మంది దీవించబడుతున్నారు, అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. ఇదేనా మీ పరిశీలన అంటే? మేము పరిశీలన చేస్తున్నాం 25 సంవత్సరాల నుంచి మేము మొత్తం తిరిగేస్తున్నాం బైబిల్ అంతా. ఏం తిరిగారు? ఒక స్త్రీతో పోల్చబడిన జ్ఞానాన్ని పట్టుకుని యేసు ప్రభుకు ఆపాదిస్తున్నారు. ఇది 8వ అధ్యాయంలో రాయబడిన యేసుక్రీస్తు కాదా అంటాడు ఈ మహానుభావుడు. 7వ అధ్యాయంలోకి వెళ్తే జ్ఞానమును నువ్వు అక్కవని చెప్పు అని అంటాడు. ఇంకా నయ్యం, వివేచాన్ని పరిశుద్ధాత్ముడు అని ఇప్పుడు దాకా అనలేదు. నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు పుట్టాడు అని ఈ సామెతలు 8వ అధ్యాయం 22వ వచనం కానించి తీసుకుని చెప్తున్నారు కదా. మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పుట్టాడు? తమ్ముడు కదా. యేసు ప్రభు పుట్టాలి కదా ఆయన. మరి తండ్రి అయిన దేవుడు ఎప్పుడు గర్భం ధరించాడు? మరి దేవదూతలు అందరూ చూస్తుండగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పుట్టాడు? ఇంతకీ పరిశుద్ధాత్ముడు పుట్టాడా పుట్టలేదా? దాన్ని ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు. ఇది కనుక్కోలేదేమో మహానుభావులు, రీసెర్చ్ హీరోస్ ఈ సంగతి కనుక్కోలేదేమో. ఇంకా పరిశుద్ధాత్ముడు పుట్టాడని ఇప్పుడు దాకా మాట్లాడలేదు. పుడితే గడితే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పుట్టాడు? మరి దాని గురించి ఏ పుస్తకంలో ఎక్కడ ఏం పుట్టిందని ఆ సంగతిని తీసుకుని మీరు పరిశుద్ధాత్మ దేవునికి దాన్ని ఆపాదిస్తారు? ఒకవేళ మీకు ఆ వచనం దొరకకపోతే పరిశుద్ధాత్ముడు పుట్టే లేదా అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు స్థితి ఎంత భీకరం అయిపోయిందంటే, తండ్రి అయిన దేవుడు పుట్టలేదు, పరిశుద్ధాత్ముడు పుట్టలేదు, ఈయన పుట్టాడంటే ఎంత అనాకారిగా చేసేస్తున్నారంటే యేసు ప్రభుని. మతోన్మాదులు కూడా ఇంత దారుణంగా ఆయన వెక్కిరించటం లేదు, మతోన్మాదులు కూడా ఇంత దారుణంగా దైవ దూషణ చేయట్లేదు నేను చెప్తున్నా. ఒకసారి చూద్దాం ప్రియులారా. అదే సామెతలు 9వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఆ మాట చూడండి మీరు. హోక్ మావ్ అనే మాట అంటే జ్ఞానము గురించి రాయబడిన మాట. అది హీబ్రూ లాంగ్వేజ్ లో హోక్ మావుగా చెప్పబడింది. ఇక్కడ మీరు చూడండి, CHOKMAW. హోక్ మా అంటే సి సైలెంట్ అవుతుంది ఇక్కడ. హోక్ మా అనే పదం రాయబడింది. విజ్డమ్ ఇన్ ద గుడ్ సెన్స్. కింగ్ జేమ్ వర్షన్ లో దానికి ఇంకా నానార్థాలు చెప్పుకోవాలంటే స్కిల్ఫుల్,
విజ్డమ్, విజ్లీ, విట్, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుని ఆపాదించడానికి ఉండే సందర్భం ఏది కూడా ఇక్కడ కనపడడం లేదు. ఎంత దారుణంగా దాన్ని తీసుకెళ్లి యేసుక్రీస్తుతో ఆపాదిస్తున్నారు. ఇంకా మనం మూలంలోకే వచ్చేద్దాం. వద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. తెలుగులో ఉన్న మాట నేను చదువుతున్నాను. పూర్వకాలం మందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఈ మాటను పట్టుకుని యేసు ప్రభు తనను ప్రారంభంగా ఇక్కడ కలుగజేశాడు, ఆయన పుట్టాడు అన్నట్టుగా ఈ పిడి సుందరరావు వాళ్ళందరూ చెప్తున్నారు కదా, ఆయన నన్ను కలగజేశారు అంటే. మరికొంతమంది ఏమంటున్నారు, ఇది జ్ఞానం గురించే మాట్లాడుతున్నారు, దేవుని గురించి, యేసు ప్రభుల వారి గురించి కాదు అని. ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఏంటంటే, జ్ఞానాన్ని ఆ టైంలో అంటే అనాది కాలంలో దేవుడు కలుగజేస్తే ఆయనకి జ్ఞానం లేదా? కొంతమంది లోక జ్ఞానం అంటున్నారు. లోక జ్ఞానం ఎట్లా అవుతుంది అని ప్రశ్న వేస్తున్నారు. ఇవన్నీ గందరగోళాలకు దారితీస్తుంది. అందు గురించి నేను అంటున్నాను, మూల భాషలోకి ఖచ్చితంగా వెళ్ళాలి. కొన్ని సంగతులు మనకు తెలియాలంటే గందరగోళ పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు ఎట్లాగైతే పెద్దల దగ్గరికి పరిగెత్తాడు, ఇప్పుడు మనకు పెద్దలు లేరు, ఇప్పుడు మనకు అపోస్తలు లేరు, ఏం చేయాలి? అందుబాటులో ఉన్న హెబ్రీలోకి వెళ్ళాలి. పనికి మాల అనుమానాలు పెట్టుకుని ఆ హెబ్రీ భాషను కూడా ఎవడైనా మార్చేసాడేమో అంటే, ఈ తెలుగు కూడా మార్పిడిగా రాయబడిందేమో ఎవరికి తెలుసు? ఏ అథెంటికేట్ పర్సన్ దీన్ని ట్రాన్స్లేషన్ చేయాలి? అనుమానం మొదలెడితే ప్రతిదీ అనుమానమే. కానీ మనం విశ్వాసులము అని చెప్పబడింది. విశ్వాసులం అంటే ఏది పడితే అది నమ్మే విశ్వాసులం కాదు, జ్ఞానయుక్తమైన విశ్వాసులమే. కనుక మూల భాషలోకి వెళ్తే అసలు ఏంటి సంగతి అనేది మనకు అర్థమవుతుంది. కనుక మూల భాషను ఒకసారి మేము ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఒకసారి అదే 22వ వచనాన్ని మన ఇంగ్లీష్లో చదువుదాం. ద లార్డ్ క్రియేటెడ్ మీ. జ్ఞానం మాట్లాడుతూ చెప్తోంది, దేవుడు నన్ను కలుగజేశాడు. ద లార్డ్ క్రియేటెడ్ మీ యాజ్ హిస్ ఫస్ట్ కోర్స్. ప్రారంభంలో, బిఫోర్ హిస్ వర్క్లు ప్రారంభించడానికంటే ముందు, ఆఫ్ వరల్డ్, ఆది కాలంలో, అనాది కాలంలో దేవుడు నన్ను కలుగజేశాడు అన్న ఆ సందర్భం మనకు కనబడుతుంది. అంతవరకే సరిపోదు, మనం ఇంకా కొంచెం లోతుల్లోనికి వెళ్ళాలి, ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్ళాలి. మీరు చూడండి, క్రియేటెడ్ మీ అన్న దానికి పక్కనే ఆ హెబ్రీ భాషలో ఉన్న పదం మనం చూడొచ్చు. హెబ్రీ భాషలో ఉన్న పదం, బ్లూ కలర్లో ఉన్న పదాన్ని చూడొచ్చు. దాని పక్కనే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారో అన్న పదాన్ని కూడా మనం చూడొచ్చు. ఆ హెబ్రీ పదాన్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో అన్న పదాన్ని కూడా మనం చూడొచ్చు. బిఫోర్ యాజ్ హిస్ ఫస్ట్ అన్న దానికంటే ముందు తెలుపు కలర్లో ఉన్న ఆ అక్షరాలు మీరు గమనించినట్లయితే కానా అనే మాట మనకు కనబడుతుంది. కానా అంటే క్రియేటెడ్ మీ అన్నది. క్రియేటెడ్ మీ అని ఇంగ్లీష్లో ఏదైతే ట్రాన్స్లేట్ చేశారో, కలుగజేసెను అన్న మాట తెలుగులో అయిందో, దాని ఒరిజినల్ పదం ఏదంటే కానా అనే మాట వ్రాయబడింది. ప్రియులారా, ఒకసారి దాని నానార్థాల్లోనికి కూడా మనం వెళ్దాం. కానాని మనం నానార్థాల్లోనికి వెళ్దాం. కానా అంటే కలుగజేయబడినది. దాని నానార్థాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే H7069 అనే ఒక నెంబర్లో మీకు ఈ రైట్ సైడ్ లో మీకు కనబడుతుంది ఒకటి ఖానా, QANAH, ఖానా. మీరు బ్రాకెట్ లో చూడొచ్చు, KAH NAW, నా, ఖానా అనే పదం. ఇది హిబ్రూ పదం. దాన్ని ఒక్కొక్కటిగా చూడండి, 5 పదాల కింద విభజించారు. నెంబర్ 1 క్రియేటెడ్, నెంబర్ 1 క్రియేట్, నెంబర్ 2 ప్రొక్యూర్, నెంబర్ 3 పర్చేస్, కొనడం, నెంబర్ 4 టు సెల్, అమ్మడం, నెంబర్ 5 టు ఓన్. ఇంకా కొంచెం కింద మీరు చూసినట్లయితే దాన్ని నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తాను మీకు. అటైన్ బై అనే పదం, టీచ్ టు కీప్ క్యాటిల్ అనే పదం, గెట్ అనే పదం, ప్రొవోకే అనే పదం. తర్వాత కింద మీరు చూస్తే పోసెస్ అనే మాట కనబడుతుంది. ఇంకా మిగతా చాలా పదాలు ఉన్నాయనుకోండి.
పోసెస్. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం, ఇప్పుడు ఇన్ని పదాల్లో ఇన్ని నానార్థాల్లో ఒక్క అర్థం మాత్రం అక్కడ సూటబుల్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు నన్ను కలుగజేశాను, అక్కడ ఒకవేళ మనం జ్ఞానాన్ని పెడితే కొంచెం ఇబ్బంది కలుగుతుంది మనకి. ఏమని? అప్పుడు దాకా దేవునికి జ్ఞానం లేదు కనుక దేవుడు ముందు జ్ఞానాన్ని కలుగజేశాడు, అంతకుముందు జ్ఞానం లేనివాడు అని చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ అక్కడ యేసు ప్రభుని ఈ పిడి సుందరరావు చెప్తున్నట్టుగా యేసు ప్రభుని పెడితే సృష్టి ఆరంభములో దేవుడు నన్ను కలుగజేశాను అనే మాట చెప్తే ఆయన పుట్టాడు అనే అర్థం ధ్వనిస్తుంది అక్కడ. ఆయన పుట్టాడు, క్రియేటర్ కాదు, ఆయన క్రియేట్ అవుతాడు అనమాట. దేవుని చేతిలో మొదటిగా స్థాపించబడ్డాడు అని. ఒకవేళ ఆ పదం అయినా సరే క్రీస్తు దైవత్వానికి అది అడ్డు వస్తుంది. ఎందుకంటే అనేక వచనాలు మహాదేవుడు లేక సర్వాధికారి అయిన దేవుడు, క్రీస్తుతో దేవునితో సమానుడైన వాడు, ఇవన్నిటికి కూడా ఈ మాట కూడా మనకు అడ్డు తగులుతూ ఉంది. కనుక ఇప్పుడు ఈ చెప్పబడిన ఈ మాటల్లో ఏది కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అంటే 5వ దాంట్లో చెప్పబడిన టు ఓన్ ఆర్ పోసెస్ అనే పదం. వీటికి అర్థం ఏంటంటే కలిగి ఉండేను అనే అర్థం వస్తుంది. కలిగి ఉండేను, టు ఓన్, ఆయన స్వంతం అది, దేవుని స్వంతం అది. లేక పోసెస్ అనే మాట కలిగి ఉండెను, లేక ఆయన పొంది ఉండెను, లేక ఆయన దాన్ని స్వంతముగా చేసుకుని ఉండెను అనే పదం వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ మనం ఫిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఆది యందు దేవుడు తన సృష్టి కార్యక్రమాల్లో నన్ను మొదట కలిగి ఉండెను. ఇది సరి అయిన ఫిట్టింగ్ మనకు సరిపోతుంది. అంటే ఒకవేళ జ్ఞానం మాట్లాడుతున్నా సరే దేవుడు నన్ను కలిగి ఉన్నాడంటే దేవుడు ఆ సృష్టి కార్యక్రమాల్లో ఆయన ప్రారంభంలో ఆయన సొంతమై ఉన్నది, ఆయన కలిగి ఉన్నది ఏది అంటే అది జ్ఞానము అని. ఇది ఇక్కడ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతా ఉంది, సెట్ అవుతా ఉంది. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. చూశారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా, ఎంత అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉందో. కింద కూడా ఒకవేళ మనం చూసినట్లయితే 24వ వచనంలో ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. అదిగోండి, వీళ్ళకి ఆనందమైన సంగతి ఏంటంటే యేసుప్రభు ఎలాగైనా పుట్టాడు అని చెప్పడానికి ఇది ఒక మంచి వచనం వాళ్ళకు బాగా అద్భుతంగా దొరికింది. దాన్ని పట్టుకొని యేసుప్రభు పుట్టాడు అని చెప్పడానికి 9వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళి ఆ స్త్రీగా చెప్పబడిన, స్త్రీతో పోల్చబడిన ఆ జ్ఞానాన్ని యేసుక్రీస్తే అని అతిశయంగా జబ్బలు తెచ్చుకుంటున్నాడు ఈ మహానుభావుడు. ఏకంగా ఆ మూతిని ఇంత పొడుగు సాగదీసి నవ్వుతున్నాడు. ఇంకా నేను అందరిని ఓడిచ్చేశాను అనుకుంటున్నాడు. అయితే ప్రియులారా, దీన్ని కూడా ఒకసారి మనం హెబ్రీ లాంగ్వేజ్ లో చూద్దాం. ప్రవాహములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని జ్ఞానం మాట్లాడుతూ ఉంటే పుట్టి తిని తెలుగులో అది హెబ్రీ లాంగ్వేజ్ లో ఏముందో ఒకసారి చూద్దాం మనం. 24వ వచనం, when there were no watery depths I was brought forth, when no springs were overflowing with water అని ఇంగ్లీష్ లో మనం చూస్తున్నాం. ఇక్కడ పుట్టి తిని అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐ వాస్ బ్రాట్ ఫోర్త్ అనే పదం నుంచి వచ్చింది. ఐ వాస్ బ్రాట్ ఫోర్త్ అంటే దాని అర్థం ఏంటంటే పుట్టానని కాదు, బోర్న్ అంటే పుట్టానని, పుట్టాను అని. అయితే ఇక్కడ ఐ వాస్ బ్రాట్ ఫోర్త్ అని రాయబడింది. బ్రాట్ ఫోర్త్ అంటే ముందుకు తేబడ్డాం. బ్రాట్ ఫోర్త్ యొక్క అర్థము తెలుగులో ముందుకు తేబడ్డాం. అసలు ఇవేవి లేనప్పుడు ఇవి చేయడానికి దేవుడు నన్ను ముందు పెట్టాడు, లేక ముందుకు తీసుకొచ్చాడు అని అర్థం. ఇక్కడ ఒకవేళ జ్ఞానాన్ని మనం పెట్టాలంటే జ్ఞానము దేవుడు తన జ్ఞానముతోనే అన్నీ చేశాడు. నన్ను ముందు పెట్టి, నన్ను ముందుకు తీసుకొచ్చి జ్ఞానయుక్తంగా సమస్తం చేశాడు. కనుక ఆకాశాన్ని చూసినా అందులో మనకు జ్ఞానం కనబడుతుంది, భూమిని చూసినా జ్ఞానం కనబడుతుంది, ప్రకృతి ఎక్కడ చూసినా సరే మనకు జ్ఞానం కనబడుతుంది, మనిషి నిర్మాణం చూసినా సరే అందులో గొప్ప జ్ఞానం కనబడుతుంది. మనిషి లోపల ఈ కిడ్నీలు ఏంటి, హార్ట్ ఏంటి,
లంగ్స్ ఏంటి, బ్రెయిన్ ఏంటి, వీటి ఫంక్షన్ ఏంటి, నర్వస్ ఏంటి, ఆ నరాల్లో రక్త ప్రవాహం ఏంటి, ఇదంతా కూడా ఎంత అద్భుతమైన ప్లానింగ్. ఆ జ్ఞానం దేవుడు తన జ్ఞానాన్ని ముందు పెట్టి ఐ వాస్ బ్రాట్ ఫోర్త్ అంటే ఆ జ్ఞానం మాట్లాడుతూ చెప్తా ఉంది, నేను ఇది ఏది కలగక ముందు నేను ముందుకు తేబడి ఇదంతా చేయబడ్డాను అని అక్కడ రాయబడింది. అక్కడ యేసుక్రీస్తు ఛాయలు ఏమీ లేకుండా ఉంటే ఆ వచనాలన్నిటిని తీసుకెళ్లి యేసుక్రీస్తుకు బలవంతంగా ఆపాదించి ఆయన బలవంతంగా పుట్టింపజేస్తున్నారు, పరలోకంలో పుట్టింపజేస్తున్నారు. నేను గడిచిన ఎపిసోడ్లో చెప్పాను, పుట్టడం అంటే అర్థం ఏంటంటే నియమించబడము. హెబ్రీ పత్రికలో ఒక మాట ద్వారా నేను మీకు చెప్పాను. పిల్లరా, పుట్టడం అంటే వలయంలో ఉండి సృష్టి కార్యక్రమంలో ప్రారంభంగా దేవుడు దేవదూతలు చేశాడు. ఆ దేవదూతలను కలుసుకోవడానికి ఆయన దేవదూతలకు కనబడేను అన్న ఆ సందర్భాన్ని చూపిస్తూ వలయంలో నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఆ వలయంలో సమీపింపరాని తేజస్సులోంచి బయటకు వచ్చాడు. అదే పుట్టుకంటే దేవుని చేత నియమించబడి లేక దేవునిలో భాగమై ఉన్న తండ్రి చేత నియమించబడి ఆ మాట చొప్పున ఆ వలయం నుంచి బయటకు వచ్చి దేవదూతలకు కనబడి ఆ తర్వాత ఆయన తన జ్ఞానము చేత సృష్టి యావత్తును కూడా చేశాడు. జ్ఞానాన్ని పెట్టాడు, అన్నిటిలోనూ జ్ఞానాన్ని పెట్టాడు. అది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ క్రింది వచనాలు చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఒకసారి చూడండి, సామెతలు 8వ అధ్యాయం 27వ వచనం. ఆయన తండ్రి అయిన దేవుడు కాదు, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, ఆయన లేకుండా ఏదీ కలగలేదు, ఆయన ద్వారా ఆయన మూలముగా సమస్తము కలిగిన అనే మాటని బుర్రలో పెట్టుకోండి. అంటే ఆయన ద్వారా ఆయన మూలముగా ఆయనే చేశాడు, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసు ప్రభు సమస్త నిర్మాణకుడు, సమస్త సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఇప్పుడు యేసు ప్రభువే సృష్టి చేస్తే ఇక్కడ 27వ వచనం ఆయన అన్న చోట ఎవరిని ఫిట్ చేస్తారు? ఆయన అంటే యేసు ప్రభువే. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటేనంటే ఎవరున్నారు అక్కడ? సృష్టికర్త యేసు ప్రభు అయినప్పుడు నేను అక్కడ ఉంటేనంటే పైన ఎవరు మాట్లాడుతున్నారు? జ్ఞానం మాట్లాడుతుంది. అంటే జ్ఞానమే. ఆయన తన జ్ఞానము ద్వారా సమస్తం కలుగజేశాను. కనుక ఈ జ్ఞానము ఒక స్త్రీతో పోల్చబడి, ఒక వ్యక్తితో పోల్చబడి, అక్కడ మన లక్షణాలు ఏదైతే ఉంటాయో ఆ లక్షణాలతోనే ఈ వర్ణన అంతా కూడా 8వ అధ్యాయంలో జరిగింది. ఇప్పుడు చూడండి, నేను అక్కడ ఉంటిని ఏం చేస్తున్నానంటే అక్కడ ఉండి చూడండి, ఆయన పైన ఆకాశంను స్థిరపరిచినప్పుడు, యేసు ప్రభు ఆకాశంను స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, సృష్టికర్తగా ఆయనే చేశాడు అన్ని. 29 జలములు తమ సరిహద్దులు మేరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, ఇవన్నీ కూడా యేసు ప్రభు చేసే కార్యాలే. నేను అంటే ఎవరు? జ్ఞానం. యేసు ప్రభు కాదు, నేను. ఇప్పుడు నేను అన్నదాన్ని యేసు ప్రభు ఆపాదిస్తే ఇక్కడ కేవలం యేసు ప్రభు సృష్టి చేయలేదు, తండ్రి అయిన దేవుడు సృష్టి చేస్తా ఉంటే ఈయన చూస్తూ కూర్చొని ఆయన దగ్గర ఆనందిస్తూ మేస్త్రిలాగా పనిచేస్తున్నాడు. ప్రధాన శిల్పి అని ఉంది కదా అక్కడ, అందు గురించి ఈయన మేస్త్రి, ఆయనేమో పనిచేస్తా ఉంటే ఈయన కూర్చొని చూస్తున్నాడు అనే భావన కలుగుతుంది. అయితే మనకి ఏ ఆధారము లేదు, తండ్రి అయిన దేవుడు సృష్టి చేసినట్టుగా ఏ ఆధారం కూడా లేదు. యేసు ప్రభువే సృష్టి చేశాడు. కనుక నేను ఆయన యొద్ద ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రధాన శిల్పినై అంటే జ్ఞానము పాత్ర పోషిస్తూ ఉంది. ఏ పాత్ర? నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి, కానీ ఇంతవరకే. దానికి దేవుడు పొలిమేర ఏర్పరిచాడు. కుమారుడైన యేసు ప్రభు దానికి పొలిమేర ఏర్పరిచాడు. పునాదులను నిర్మిస్తున్నాడు భూమికి. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన యొద్ద ఆ జ్ఞానం వర్క్ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుదినము సంతోషించు. అంటే జ్ఞానానికి సంతోషం ఉంటుందా? అదే ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటారు. సృష్టి చేస్తూ ఉండగా ఈ జ్ఞానము ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయనతో పాటు పనిచేసినట్లుగా మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. 31వ వచనంలో
ఆయన కలుగజేసిన పరలోకమును, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ పిడి సుందరరావు అంటాడు కదా, పరలోకంలో యేసుప్రభు పుట్టాడు. అది కూడా ఎప్పుడు పుట్టాడు? దేవదూతలు పుట్టించక పుట్టాడు. ఎంత దరిద్రమైన మాట ఇది. దేవదూతల కంటే స్థాయి దిగజార్చేసాడు అనమాట. దేవదూతలు పుట్టేశారంటే వాళ్ళందరి సమక్షంలో వాళ్ళందరూ చూస్తూ ఉండగా యేసు ప్రభు పుట్టాడంట. ఎంత విడ్డూరం, ఎంత విచిత్రమో చూడండి పిల్లారా. అయితే ఇక్కడ రాయబడింది ఆయన కలుగు చేసిన పరలోకం. ఎవరు? యేసు ప్రభు పరలోకాన్ని కలుగు చేశాడు. పరలోకం కలుగు చేసిన తర్వాత దేవదూతలను కలుగు చేశాడు. ఇదంతా చూస్తూ ఆనందిస్తూ ఉందంట. ఎవరు? జ్ఞానము. ఆయన చేసిన నరులను చూచి కూడా ఆనందిస్తున్నాడు. మట్టితో బొమ్మను చేసి అందులో జీవవాయు ఊదింది ఎవరు? మన సృష్టికర్త అయిన యేసుప్రభువే కదా. యేసుప్రభువే కదా. ఆయన తయారు చేసిన నరులను చూచి ఆనందించుచుంటేనే అనే మాట రాయబడింది. చూడండి ఎంత క్లియర్గా ఇక్కడ రాయబడిందో. ఈ కింద చదువురు, పైన చదువురు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే యేసుప్రభుని ఎలాగైనా సరే పరలోకంలో పుట్టించేయాలి. అందుకు పుట్టి తిని అనే పదాన్ని గట్టిగా పట్టుకొని, కలుగ చేసాను అనే పదాన్ని గట్టిగా పట్టుకొని, ఏమండి యేసు ప్రభు పుట్టాడు, ఆయన దైవత్వం లేని వ్యక్తి అని చెబుతూ ఉన్నారు. చెప్పకనే చెబుతూ ఉన్నారు. కనుక సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నది అది యేసు ప్రభుల వారి గురించి కాదు. స్పష్టంగా నేను చెప్తున్నాను. ఇంకా దీంతో తర్జనలు పడి ఇంకా మరి సామెతలు 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం లేని 72వ అధ్యాయాన్ని కూడా పట్టుకొని ఎట్లాగైనా పుట్టాడు అని స్థాపించడానికి పూనుకోవద్దండి. ఎందుకంటే మీ చేత కాదు అది. నేను చెప్తున్నాను, ఈ కార్యక్రమం ద్వారా అనేకుల నేత్రాలు తెరవబడతాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ అజ్ఞాన పొరలు విడిపోతాయని నేను నమ్ముతున్నాను. అందుకే అంటున్నా, ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? అజ్ఞానం అనే ఈ భయంకరమైన ఈ అగ్ని గుండంలో కొట్టుమిట్టాడుతున్న ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని ప్రియులారా అని సంబోధిస్తూ మరొకసారి ఆహ్వానిస్తున్నాం. రండి, ఇంక చాలు. ఒక్క అడుగు కిందకు వేసినంత మాత్రాన మనం పడిపోయేదేమీ లేదు, మనకు సిగ్గొచ్చేదేమీ లేదు. దేవుని వాక్యాన్ని ఒక్కసారి ఎక్కడైనా ఒంటరిగా కూర్చుని బాగా జాగ్రత్తగా చదివి, అవును, స్త్రీతో పోల్చబడిన ఆ 9వ అధ్యాయం 1వ వచనంలోని సంగతిని పట్టుకుని జ్ఞానము ఇల్లు కట్టుకుంది, జ్ఞానము 7 స్తంభాలు చెక్కేసింది అన్నమాట. అది స్థిరత్వానికి, జ్ఞానము స్థిరత్వానికి సాదృశ్యం. అట్టి స్థిరత్వమైన జ్ఞానంలో నింపబడాలని దేవుని 2 హస్తాలు చాచి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తను ఆరాధించడానికి, తన అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి, తన ఇచ్చిన కృపను పొందుకుని తండ్రి అయిన దేవుణ్ణి సమీపించడానికి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలుసుకోవడానికి యేసు ప్రభువే వారధి. ఆయనే ప్రముఖమైన మూల రాయి. ఈ రాయి లేకపోతే ఇక ఏది లేదు ప్రపంచం, ఏది లేదు, నథింగ్. కనుక ఆరాధనకు యోగ్యుడైన యేసుక్రీస్తుని ఆరాధించాలి. ఆరాధనకి యోగ్యుడైన ప్రభుని ఆరాధించకుండానే ఈ విక్టర్ జాన్స్ ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియదు. దేవుని కృప ఆయన మీద ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తుని ఆరాధనకు యోగ్యునిగా తిరస్కరించి వెళ్ళిపోయాడు అతను. ఆయన కాబట్టి ఆరాధనకి యోగ్యుడు, తండ్రి అయిన దేవుని ఆరాధించాలి. ఇకనైనా ఈ చెత్త ప్రసంగాలు మానేసి, ఈ పనికి మాలిన వీడియోలు రిలీజ్ చేయడం మానేసి ఒక మూల కూర్చుని సరిగ్గా బైబిల్ చదువుకుని తర్వాత ప్రజలకు వాక్యం అందించడానికి ముందుకు రండి. మళ్ళీ దీనికి ఒక బైబిల్ కాలేజ్ ఏం బోధించడానికో నాకు అర్థం కావట్లేదు. మరి అందులో జరిగిన సన్నివేశాలన్నీ కూడా గతంలో మనం విన్నాం. తండ్రి కొడుకులు చేసిన అరాచకాలన్నీ మనం చూసాం. తండ్రి కొడుకు పైన వేసిన నిందలన్నీ వీడియో రూపంగా చూసాం. వాడు ఇంకా ఇక్కడ ఉంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరినీ పాటు చేస్తాడని చెప్పి నీ మాటలన్నీ కూడా, కొడుకు గురించి మాటలన్నీ కూడా మనం చూసాం. ఇంకా వీళ్ళే పట్టుకుని అంతన పొంతన లేని మాటలు, బైబిల్లో ఏ ఆధారాలు లేని మాటలు పట్టుకుని రూపకల్పన చేయబడిన సిద్ధాంతాల్లో నుంచి ఇకనైనా బయటికి రండి.
ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనందరం సత్యంలో స్థాపించబడాలి. ఆ సత్యం యేసు ప్రభువే. మనందరము సత్య మార్గంలో ప్రయాణం చేయాలి. ఆ మార్గం యేసు ప్రభువే. మనందరము నిత్య జీవంలోనికి ప్రవేశించాలి. ఆ నిత్య జీవం ప్రభు అయిన యేసుక్రీస్తే. తండ్రి అయిన దేవుడు పైన ఉన్నాడు కాదని ఎవరన్నారు? తండ్రి అయిన దేవుడు తక్కువ అని ఎవరు అన్నారు? పరిశుద్ధాత్ముడు తక్కువ అని ఎవరు అన్నారు? అది అంటుంది మీరే. అందుకనే దాన్ని నిరూపణ చేసుకోవడానికి తర్జన భర్జనలు పడి లేనిపోని వాక్యాలన్నీ మాట్లాడుతూ అబాస్పాలైపోతున్నారు. ఓకే, ప్రైజ్ అలాట్. ఈ కార్యక్రమంతో నేను వీటికి పులి స్టాప్ పెడుతున్నాను. పిల్లారా, ఈ భారం అంతా ఎందుకంటే, ఇవన్నీ ఎందుకు మాట్లాడానంటే, ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ వీడియోలన్నీ ఎందుకు మీ ముందుకు తెచ్చానంటే, మనుష్యులు ఎవ్వరూ కూడా నరకానికి వెళ్ళకూడదు అన్నది దేవుని చిత్తం. ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదు అన్నది దేవుని చిత్తం. కనుక ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని తిరిగి మరలా చూడండి. ప్రియులారా, సత్యంలోనికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.